రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ మునగనూరులో ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు. 5 లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులతో భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పొన్నం అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీని సౌకర్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన బస్సులు కొనుగోలు చేయడం, నూతన నియామకాలు చేపట్టడం జరిగిందని, కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ప్రయాణిస్తున్నామని అన్నారు. మరియు ఇక్కడ వచ్చిన నా సహచర సోదరులందరికీ ఆర్టీసీ ఎంప్లాయీస్ రిటైర్డ్ అసోసియేషన్ తరఫున ఒకసారి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. సర్పంచ్ సాబ్ ఎక్కడ పెడతారు మీరు అంతేనా? తమ్ముళ్ళు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలుపుతూ ఈరోజు ఆర్టీసీ ఉద్యోగ సోదరులు ఈ రాష్ట్రంలో ప్రతి ఆర్టీసీ కార్యకర్త కావచ్చు, ఉద్యోగ సోదరులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ కుటుంబాల సభ్యులు కూడా కావచ్చు, ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. నేను కానీ రాష్ట్రంలో మా నాయకులందరూ కూడా ఎక్కడికి పోయినా ఆర్టీసీ యొక్క ఉద్యోగం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ రావాలి, మాకున్న కష్టాలు తీరాలని ఆ రోజు చెయ్యెత్తి చెప్పిన మీ అందరినీ నేను అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అందరూ వస్తారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, సహచర కేబినెట్ మంత్రులు కానీ, శాసనసభలో చర్చ జరిగే సందర్భంలో ఎమ్మెల్యేలు కానీ, ఆర్టీసీ అంటే పేదోడికి గ్రామీణ ప్రాంతాల నుంచి వాళ్ళ గమ్యాలకు చేరడానికి ఉన్నటువంటి ఒక రవాణా సౌకర్యం. కార్లు ఉన్నోళ్ళు కార్లు అవుతారు, బండ్లు ఉన్నోళ్ళు బండ్లు అవుతారు. అవి లేని వాళ్ళకు ఇదే 4 చక్రాల పుష్పక విమానం ఇది. అటువంటి దాన్ని మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో మరి కొనుగోలు చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా అందరి ఆశీర్వచనం. భవిష్యత్తులో ఆర్టీసీ ఇప్పటికే ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వస్తా ఉంది. 191 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపు 6,300 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆర్టీసీకి జమ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఆర్టీసీ మీ అందరి ఆశీర్వచనంతో, రిటైర్డ్ ఉద్యోగుల బ్లెస్సింగ్స్, ఎందుకంటే మీరు సంస్థ నుంచి రిటైర్ కావచ్చు, కానీ నాకు తెలుసు మీ ప్రాణం అంతా ఎప్పుడు కూడా ఆర్టీసీ బాగుండాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కారం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆర్టీసీ, నేను ఆర్టీసీ మంత్రి అయినా కావచ్చు, మా రాజకీయ గురు చొక్కారావు గారు 1957లో ఆర్టీసీ మంత్రి. దాని తర్వాత మా జిల్లా నుంచి మాకు రాజకీయంగా చాలా దగ్గర ఉండేటువంటి గురువు గారు సత్యనారాయణ గారు 2 సార్లు ఆర్టీసీ చైర్మన్. అప్పటి నుంచే చిన్నప్పుడు స్టూడెంట్ లీడర్ నుంచే
ఆర్టీసీ బస్ భవన్కి వచ్చేటువంటి వాళ్ళం. కాబట్టి ఇలా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏమి చేసినా వాళ్ళకి ఎట్లా ప్రయోజనం కలగాలని ఆలోచన చేస్తాం. అందులో భాగంగానే నేను పొద్దున బల్కంపేట వెళ్ళామా కళ్యాణం చూసుకొని పొద్దునే అన్న వచ్చాడు, అన్న చూస్తున్నాడు నెంబడి కళ్యాణం చేసుకొని ఇక్కడికి వచ్చినాం. వస్తుంటే చాలా మంది ఫోన్లు చేసారు, అది కొద్ది ఇట్లా ల్యాండ్ అట్లా ల్యాండ్ అంటే నేను అన్నా అది వచ్చేది ఆర్టీసీ కార్మికుల కోరికే కాబట్టి వేరే వాళ్ళకి అన్యాయం కాకుండా చూసే బాధ్యత కూడా నాకే ఉంది ప్రభుత్వంలో ఉన్నా. అట్లనే ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేటప్పుడు వాళ్ళకి పక్కా న్యాయం చేయడానికి వస్తా అని చెప్పి ఇలా ఆర్టీసీ కార్మికులు రిటైర్ వాళ్ళకి కార్యక్రమంలో పాల్గొంటున్నాను. దయచేసి అందరూ కూడా తప్పకుండా జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ కూడా మరి అన్నకు తెలుసు కొద్దిగా 7 లక్షల కోట్ల అప్పుడు నాకంటే ముందే అన్ననే చెప్పాడు. కొద్దిగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా తప్పకుండా ఏదైనా స్పెషల్ సప్లై కింద తప్పకుండా దాని ప్రపోజల్ పెండింగ్ ఉంది అంటారు. తప్పకుండా మీరు కూడా ఒక మళ్ళీ లెటర్ ఇస్తుంది, మున్సిపల్ సంబంధం లేదు జిహెచ్ఎంసీ కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారు లెటర్ తీసుకొని తప్పకుండా ఇన్ఛార్జ్ మంత్రిగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా తీసుకొని తొందరలోనే ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మాట పనిచేస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమాన్ని మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ఒక సాధికారికత కల్పించే అవకాశం చేసినాం. ఈ రోజు ఆర్టీసీ పరంగా పేద గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ ఒక లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీ సంస్థను భవిష్యత్తులో ఇంకా సౌకర్యకరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా నూతన బస్సులు కొనుగోలు చేయడం, నూతన ఉద్యోగాల నియామకాలు చేపట్టడం, కార్మికుల సమస్యలు పరిష్కరించేటువంటి ప్రధాన అంశాలతో ముందుకు పోతా ఉన్నాం. 191 కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఉచితంగా ప్రయాణం చేస్తారు. దాని విలువ 6,300 కోట్ల పైన ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి చెల్లించింది. ఆర్టీసీ ఈ రోజు నడపడంలో అంటే ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వస్తా ఉంది. కొత్త పాత బకాయిలు గత ప్రభుత్వాల యొక్క నిర్వాహకం వల్ల ఉన్న వాటిని అన్నింటినీ మెల్లమెల్లగా కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఆర్టీసీ స్వయం సమృద్ధిగా ప్రజలకు ఎక్కడ కూడా రవాణా పరంగా మా ఊరికి బస్సు వస్తలేదనే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం.